జోయిల్ యంగ్ బాబు గారు అందరూ చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానివ్వాల్సింది కోరుచున్నాను. చప్పట్లు కొడతామో చప్పట్లకు చిహ్నం ఏంటో తెలుసా? ఇంకొకరిని నువ్వు అభినందిస్తున్నట్లు, ఇంకొకరిని నువ్వు గొప్ప చేస్తున్నట్లు. ఎవరి ఎదురుగా మనం చప్పట్లు కొడతాం? దేవుని ఎదుట మనం చప్పట్లు కొట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి గొప్ప చేస్తున్నాం. ఎప్పుడైతే మనము దేవుని స్తుతిస్తామో, స్తుతులు పైకి పోగా దేవుని యొక్క సన్నిధి కిందికి మన పైకి వస్తది. హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకొని నా ఊపిరాగేమో నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడచినా నీ వెంటే నడిచొస్తా. నా ఊపిరాగేమో అయ్యా నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడచినా నీ వెంటే నేను వదలలేని తండ్రి, నిన్ను నమ్మినట్లు నేను యేసయ్యా, ప్రేమ నిజమైన తెల్లని హిమము వంటి మనుషుగా నిన్ను తయారు చేసి పరిశుద్ధంగా ఇక్కడి నుంచి పంపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆరాధించినప్పుడు దేవుని యొక్క హస్తాలు నిన్ను తాకుతున్నాయి. దేవుని యొక్క హస్తాలు నిన్ను తాకుతున్నాయి. ఈ 3 రోజుల మీటింగులు మామూలు రోజుల మీటింగులు కావు. This is a time of renewal for this church. Hallelujah. దేవుడు నూతన పరుతున్నాడు. ఆయన నిన్ను పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని శుద్ధీకరించాలని ఆశపడుతున్నాడు. నీ భవిష్యత్తును ఆయన స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. Go ahead. యేసు నా పైకి సాయపడి నా విశ్వాసం నా చేయి పట్టుకో. నమ్మితో కాలుస్తున్నాడు ఆయన. ఆయన నామంలో ప్రతి మోకాలు ఉండాలి. ఆయన నామంలో సంతోషం. ఈరోజు ఇక్కడ జరిగినది ఏది కూడా ముందుగా ప్లాన్ చేసినటువంటి క్రియ ఏది కూడా కాదు. నేను ఒకే ఒక ప్రార్థన చేశాను నా రూమ్ నుంచి నేను రాకముందు ఇక్కడికి. ప్రభువా, మొట్టమొదటిసారిగా మా జీవితంలోనే, మా పరిచర్య యొక్క చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒరిస్సా రాష్ట్రానికి నీవు మమ్మల్ని తీసుకొని వచ్చావు. మొట్టమొదటి పరిచర్య అడుగులు ఇవి. అది మీ సంఘంలోనే. దాదాపు ఒక 6 నెలల క్రితమే మేము ఇక్కడికి రావాలన్నటువంటి ఒక ఆలోచన అయ్యగారి యొక్క హృదయంలో దేవుడు పెట్టాడు. టికెట్లు బుక్ అయిపోయాయి. పోస్టర్లు మేము ప్రింట్ చేసేసాం. తయారు చేసి అందరికీ సర్క్యులేట్ చేశాం. ఒరిస్సా మిషన్ ట్రిప్కి వెళ్తున్నాం. సెప్టెంబర్లోనే అక్టోబర్లోనే మేము రావాల్సి ఉండే. టికెట్లు కూడా మాకు బుక్ చేశారు. ఆన్వర్డ్ టికెట్లు, రిటర్న్ టికెట్లు అన్నీ అయిపోయాయి. కానీ అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్స్ అంటే
అనివార్య కారణాలను బట్టి ఊహించని పరిణామాలను బట్టి ఆ యొక్క ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయినప్పుడు మేము దేవుని దగ్గర ప్రార్థన చేసి చెప్పాం, ప్రభా నీ చిత్తము నీ సమయంలో మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళు. నేను చాలా భారముగా ఉపవాసం ఉండి కొన్ని దేశాల కొరకు, కొన్ని రాష్ట్రాల కొరకు, కొన్ని ఊర్ల కొరకు ప్రార్థన చేసినటువంటి ఆ ఊర్లల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో ప్రప్రథమంగా ఉన్నటువంటి ఒక 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రప్రథమమైనటువంటి రాష్ట్రం ఒరిస్సా. దీని గురించి నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను. నాకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటన ఎన్నో సంవత్సరాల క్రితం నేను వినినటువంటి, చదివినటువంటి, చూసినటువంటి ఒక జీవిత గాథ నన్ను చాలా కదల్చివేసింది. అప్పటినుంచి నేను అనుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఎక్కడైతే కష్టం ఉందో, ఎక్కడైతే బాధలున్నాయో, ఎక్కడైతే సేవ చేయడానికి అభ్యంతరాలు ఉన్నాయో అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళు. ప్రాముఖ్యంగా ఈ ప్రాంతానికి నన్ను తీసుకొని వెళ్ళు, ఒరిస్సా రాష్ట్రానికి నన్ను తీసుకొని వెళ్ళని ప్రార్థన చేస్తూ ఫస్ట్ 5 లిస్ట్‌లో ఒరిస్సా రాష్ట్రం యొక్క పేరు పెట్టుకొని దానిపైన చేయి పెట్టి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎప్పుడైతే క్యాన్సిల్ అయిపోయిందో ఒక రకంగా బాధ కలిగింది. ఇంకొక రకంగా సంతోషం కూడా కలిగింది. ఎందుకనంటే నాకు ఒక కన్ఫర్మేషన్ దేవుడిచ్చాడు. ఏంటి అనంటే, ఇక్కడ అభ్యంతరం ఉంది. నువ్వు పోవడానికి అభ్యంతరం ఉంది. కాబట్టి ఇక్కడికి నువ్వు ఖచ్చితంగా పోవాల్సిందే అన్నటువంటి ఒక కన్ఫర్మేషన్, నాకు అప్రూవల్‌ని దేవుడిచ్చాడు. మళ్ళీ తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాను. అన్న దగ్గర నుంచి కాల్ రావాలి అని మేము ఎదురు చూసాం. మేమంతకు మేము వెళ్లి ఎప్పుడు కూడా ఎవరిని మేము పరిచర్యకు రావాలి, మమ్మల్ని పిలవండి అని ఎప్పుడు అడగం. అటువంటి అలవాటు లేదు. అడిగితే దేవుని దగ్గర అడుగుతాం, ప్రభువా ఇక్కడికి వెళ్ళాలని ఆశ ఉంది, నువ్వే ద్వారం తెరువు అని అడుగుతాం. దేవుడు వారిని మళ్ళీ తిరిగి ప్రేరేపించి 2 నెలల క్రితం అక్టోబర్ ఆఖరి వారంలో అనుకుంటాను, వారు తిరిగి డిసెంబర్‌లో మీరు రావాలి ఇక్కడికి అని మాకు చెప్పారు. 2 నెలల క్రితం చూడండి, 1.5 నెల, 2 నెలల క్రితం మాకు టికెట్లు కూడా బుక్ చేశారు. బుక్ చేసినప్పుడు వెయిట్ లిస్ట్‌లో ఉన్నాయి టికెట్లు. మేము నెల్లూరు నుండి కుర్ద రోడ్‌కి రావాలి. కుర్ద రోడ్ నుంచి ఇక్కడికి రావాలి. ఇంకొక సేవకుడు, సాక్సోఫోన్ వాయించే సేవకుడు సామర్లకోట నుంచి ఇక్కడికి రావాలి. నలుగురి టికెట్లు బుక్ అయిపోయాయి. ఇక 4, 5 రోజుల్లో మా ప్రయాణం ఉంది. ఆ టైంలో మా టికెట్లు, వెయిట్ లిస్ట్‌లో ఉన్న టికెట్లు ఆగిపోయాయి. వెయిట్ లిస్ట్‌లోనే ఆగిపోయి చార్ట్ ప్రిపేర్ అయిపోయింది. మామూలుగా చార్ట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు? 2 రోజుల ముందు ప్రిపేర్ చేస్తారు. 2 రోజుల ముందు మా టికెట్లు వెయిట్ లిస్ట్‌లో నుంచి కన్ఫర్మ్ కాలేదు అని తెలిసిపోయింది. అప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ చాలా సంతోషం కూడా వేసింది. ఎందుకంటే ఇంకొక అభ్యంతరం వచ్చింది కాబట్టి, నాకు అభ్యంతరాలు, సవాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాటన్నిటిపైన విజయం పొందినటువంటి దేవుడు మన దేవుడు. ఆ! మరణమా నీ ఆ! అని అడిగినటువంటి దేవుడాయన. మరణాన్ని గెలిచిన దేవుడాయన. లోకాన్ని గెలిచిన దేవుడు. పాపాన్ని గెలిచిన దేవుడు. ఓటములను గెలిచిన దేవుడు. కాబట్టి నేనన్నాను, ప్రభువా నేను వెనకంజ వేయను. నేను వెనకడుగు వేయను. ఎవరు వచ్చినా రాకపోయినా. ఉన్నట్లుండి మా టీమ్‌లో కీబోర్డ్ ప్లే చేసే సాల్మన్ రాజ్ అప్పటి వరకు తన కెరియర్‌లోకి రాని ఒక ఇన్సిడెంట్ తన జీవితంలోకి వచ్చింది. అదేంటి అంటే, తను ఒక కోర్స్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఇంటర్న్‌షిప్ 14వ తేదీ నుంచి మొదలైంది. ఆయన అన్నాడు, "అన్న నేను ఈ మీటింగ్స్‌కి రాలేను. నేను ఇంటర్న్‌షిప్‌కి వెళ్ళాలి. హాస్పిటల్‌లో నేను రిపోర్ట్ ఇవ్వాలి 14వ తేదీ నుంచే" అన్నాడు. 14వ తేదీ మాకు ప్రయాణం. ఏం చేయాలి? ప్రార్థన చేసాం. మొత్తానికి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క మీటింగ్‌ను ఏర్పరచడం మీకు తెలియాలి. మీరు అనుకోవచ్చు, అయ్యగారు వచ్చేసారు సూట్ ఏసుకొని 3 రోజులు మీటింగ్‌లు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. మీటింగ్‌లు అయిపోతాయి అనుకోకండి. నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఒక మాట చెప్తాను. నా గురించి గొప్పలు చెప్పుకోవడానికి కాదు. అయ్యగారు అడిగారు, అయ్యగారి గురించి ఎవరికైనా తెలుసా జోయల్ గురించి అంటే, చాలా మందికి
99% తెలియదు. దేవునికి స్తోత్రం. మీరు నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం లే. నా జీవితం వెనక, నా పరిచయం వెనక ఉన్నటువంటి దేవుడు తెలిస్తే చాలు మీకు. హల్లెలూయా! నేను పెద్ద గొప్పోడిని గాదు. నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా! ఆ! సో, ఇంత భారంగా ఎందుకు ఈరోజు ఈ గడిచినటువంటి 1:30 గంట గడిచిందో తెలుసా? నేను జీవితాంతం ఉపవాసం. కరెక్ట్‌గా విన్నారు మీరు. నేను జీవితాంతము ఉపవాసమే. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలయింది. 2018లో ప్రారంభించాను ఉపవాసం. ఒకే ఒక పూట తింటాను. సాయంకాలం 6 నుండి 6:30 వరకు ప్రార్థన చేసుకొని తింటే, మళ్ళా మరుసటి రోజు అదే సాయంకాలం 24 గంటల మధ్యలో ఏమీ ఉండదు నాకు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సేవ పట్ల సంఘాలు దీవించబడాలన్నటువంటి ఒక ఆకాంక్ష. సంఘములు ఉజ్జీవింపబడాలి, రగులుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న బిడ్డలు రగిలింపబడాలి, మండాలి. దేవుని కొరకు ప్రకాశించేటువంటి జ్యోతులుగా నిలబడాలి. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా అలాంటి వారుగా మార్చబడాలి అన్నదే మా యొక్క ప్రార్థన. సంఘ కాపరుల కొరకు ప్రార్థన, సేవల కొరకు ప్రార్థన. నేను చాలా ఉన్నతమైన ఉద్యోగం చేసేవాడిని. ఓకే. ఎంత ఉన్నతమైన ఉద్యోగం అంటే నెలకి 3,00,000 రూపాయల జీతం. 2019 వరకు. 99 నుంచి 2019 వరకు ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూ పరిచర్య. కానీ దేవుడు హృదయంలో ఒక భారం పెట్టాడు. 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు. మా అమ్మ చనిపోయిన తర్వాత దేవుడు నా హృదయంలో ఒక భారం పెట్టాడు. సంపూర్ణ సేవ యొక్క భారం. ఈ లాస్ట్ దినాలకు నీ యొక్క అవసరత చాలా ఉంది అని దేవుడు వాక్యాల ద్వారా రుజువు చేస్తూ వచ్చాడు. ప్రూఫ్స్ ఇస్తూ వచ్చాడు. అప్రూవల్స్ ఇస్తూ వచ్చాడు. భారముగా ప్రార్థన చేస్తే 2019లో నా యొక్క ఉద్యోగానికి నేను రిజైన్ చేశాను. ఉన్న వసతులు, ఆర్భాటాలు అన్నిటిని వదిలిపెట్టేశాను. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు దాదాపు నిన్న సాయంకాలం 5 గంటలకి నెల్లూరులో బయలుదేరితే విజయవాడకి 11 గంటలకు వచ్చి 11:30కి ఇంకొక ట్రైన్ తీసుకొని అక్కడి నుంచి విశాఖపట్నంకి 11 గంటల ప్రయాణం. మళ్ళా ఒక గంట బ్రేక్, 1:30 గంట బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక 7 గంటల ప్రయాణం. నా జీవితంలో నేను ఉద్యోగం చేసే రోజుల్లో ట్రైన్లు, బస్సులు చూడలా. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్‌లో తిరిగేవాడిని. కానీ దేవుడు అన్నాడయ్యా, ఇక నుంచి నువ్వు ఈ భూలోకంలో ఉండేటువంటి కంపెనీలకు ఉద్యోగస్తుడివి కాదు. నా పరలోకానికి పర్మనెంట్‌గా నీకు ఉద్యోగాన్ని ఇస్తున్నాను. నువ్వు రావాలి అన్నాడు. అయ్యా ఎలాగా? కుటుంబం గదా! కుటుంబం ఉంది. నాకు 23 సంవత్సరాల పాప, 20 సంవత్సరాల బాబు ఉన్నాడయ్యా. మరి ఎలాగా? ఇంట్లో ఎవరికీ సంపాదన లేదు. నేను ఎలాగ బతకాలి? ఇవన్నిటిని వదిలిపెట్టేయమంటున్నావు అంటే దేవుడన్నాడు, నిన్ను పిలిచిన వాడిని నేను, నమ్మకస్తుణ్ణి. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే ఒకటి, ఎడతెగక ప్రార్థన చెయ్యి అంతే. నమ్మకంగా నా పరిచర్య చెయ్యి. నీకున్నటువంటి ఈ యొక్క పనిని విశ్వాసంతో ముందుకు కొనసాగించు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును చూసుకునే బాధ్యత నాది అన్నాడు దేవుడు. నేను రిజైన్ చేసినప్పుడు 17.5 లక్షల రూపాయల అప్పుండే నాకు. నా ఇంటికి కట్టడానికి 17.5 లక్ష. నెలకి దాదాపు 1,75,000 ఉంటే కానీ ఇల్లు గడవదు. అంత ఖర్చుంది. పిల్లలకి గాని, స్కూళ్ళకి గాని, ఈఎంఐలకు గాని, ఈఎంఐలే దాదాపు 1,00,000 రూపాయలు కట్టాలి. నేను ఈరోజు రిజైన్ చేస్తే వచ్చే నెల నాకు దమ్మిడి ఆదాయం లేదు. లోకం నుంచి ఎక్కడ వేరే వ్యాపారాలు లేవు. వేరే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లేదు. ఏమీ లేదు. సంపాదన లేదు. ఎలాగ ప్రభు అంటే దేవుడు మళ్ళీ అదే వాక్యం చూపించాడు. మొదటి తెస్సలోనికీయులు 5:16లో 16-17లో ఎడతెగక ప్రార్థన చేయి అన్నాడు. ప్రార్థన చేశాను. ఒక సంవత్సరం ఉపవాసం డిక్లేర్ చేసి, ఒక సంవత్సరం పాటు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ఏమనో తెలుసా? ప్రభువా నాకు డబ్బునివ్వు. నా యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించని కాదు. నా కుటుంబాన్ని బాగు చేయ్యా, నా కుటుంబాన్ని చూసుకో అని కాదు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయంలో ఒక మాట, అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, నీవు స్వస్థపరచబడినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకొనుడి అన్నటువంటి మాట. ఆ మాట ద్వారా దేవుడు నన్ను ప్రోత్సహించి సంఘాల కొరకు, సంఘ కాపరుల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానో నేను మీకు చెప్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకున్న టైంలో నేను ముగిస్తాను.
ఈరోజు ఇది జస్ట్ ఒక నమూనా మాత్రమే. ఆ రేపు మన్నాడు దేవుడు చేయబోయే కార్యాలు మీ ఊహలకు మించినటువంటి కార్యాలు నేను చెప్తున్నాను యేసు నామంలో. ఆల్రెడీ దేవుడు దర్శనంలో నాకు చూపించాడు ఇక్కడ జరగబోయే కార్యాలు. ఈ ఒక్క మాట నేను మీకు చెప్తాను. ఈ సంఘాన్ని ఒక బంగారు ముక్కని అగ్నిలో ఏవైతే ఏది ఏ ఏ ఏ ఎలాగైతే ఆ కొలివిలో ఉన్నటువంటి ఆ అగ్నిలో నుంచి బయటికి మేలిమి బంగారంగా ఆ యొక్క ఆ కంసాలి తీసుకొని వస్తాడో బయటికి బంగారు పని చేసేవాడు, అలాగ దేవుడు ఈ 3 రోజుల్లో ఈ యొక్క సంఘాన్ని బయటికి మేలిమి బంగారంగా తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఒక సంవత్సరం పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. 13 నెలలు అయింది. నాకున్నటువంటి అప్పు 17.5 లక్షల రూపాయలైతే నా ఊహలకు అతీతముగా, నా ఆలోచనలకు అతీతముగా అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేశాడు దేవుడు. 17.5 లక్షలు కావాలంటే 20 లక్షలు ఇచ్చాడు. నా అప్పంతా దేవుడు తీర్చేశాడు. ఇలాగ చేయి చాచి ఒకరి దగ్గర దేహి 5 పైసలు ఇవ్వండి అని అడుక్కునే స్థితికి దేవుడు నన్ను తీసుకురాలేదు. ఇంకొక మాట చెప్పాలి అంటే ఇలాగ చేయి పెట్టి ఇంకొకరిని దీవించి, ఇంకొకరికి ఇచ్చి, ఇంకొక సంఘాన్ని ఆశీర్వదించి, ఇంకొక సేవకుడికి ఒక చేయూతగా ఉండేటువంటి సేవకుడిగా, ఇచ్చే సేవకుడిగా దేవుడు నన్ను చేశాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. అప్పు తీర్చేశాడు. ఏ కొరత లేకుండా ఈరోజు నేను వెనక్కి తిరిగి అయ్యో ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నానే అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా దేవుడు చేసేసాడు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి సేవా పిలుపు ఆయన నోట నుంచి వచ్చినటువంటి పిలుపు. దానికి నేను చెవి యొగ్గి విధేయత చూపించాను కాబట్టి, ఆ పిలుపుకి అవును తండ్రి నేనున్నాను అన్నాను కాబట్టి ఈరోజు దేవుడు నన్ను ఈ విధంగా వాడుకుంటున్నాడు. రేపటి దినంన మీరు ఎవరు మిస్ కాకూడదు. రేపన్నా ఎల్లుండన్నా నేను ఒక జీవితం గురించి చెప్పబోతున్నా. ఒక భయంకరమైనటువంటి సాక్ష్యం నేను మీతో పంచుకోబోతున్నా. నేను గ్యారంటీ చెప్తున్నాను. నీ చర్చ్ పేరేంటి? ఎన్ హకోరే. ఎన్ హకోరే అనగా ఏంటో తెలుసా? దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? పిలిచిన వాణి జీవపు ఊట. నేను ఒక మాట చెప్తాను, మీ జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడు మీరు వినిండరు అటువంటి జీవితం గురించినటువంటి సాక్ష్యం. మీరు రేపు ఎల్లుండి మిస్ కాకూడదు. ఈ రోజే చెప్పేసాను అనుకో, ఈ రోజే చెప్పేసేయండి అయ్యగారు అన్నారు అనొచ్చు మీరు. ఈ రోజు చెప్తే రేపు మన్నాడు మీరు రారు. రేపు రావాలి మీరు, ఎల్లుండి కూడా మీరు రావాలి. జీవితాలను మార్చేటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన. దాని వెనుక దేవుడు ఎటువంటి కార్యాలు మన జీవితంలో చేయగలడు అన్నదానికి అదొక సాక్ష్యం, ఒక నిరూపణ. ఈరోజు నేను మీతో ఒక 3 విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని పిలుపుకి విధేయత చూపిస్తే నీకు నాకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు. ఈరోజు చాలా మంది బిడ్డలు దేవుని యొక్క హస్తము చేత తాకపడ్డారు, అభిషేకింపబడ్డారు. చాలా మంది పెద్దలు కూడా తాకపడ్డారు, ఆదరించబడ్డారు. రేపు ఒకవేళ దేవుడు నిన్ను ఈ సంఘము నుంచి ఒక సేవకుడిగా, ఒక సేవకురాలిగా, ఒక సువార్థికుడిగా, ఒక ఆరాధికుడిగా, ఒక బోధకుడిగా, ఒక బోధకురాలిగా, ఒక మిషనరీగా బయటికి పంపించవచ్చు. ఈ సంఘము అటువంటి వారిని ఉత్పత్తి చేసేటువంటి సంఘముగా ఉండునుగాక యేసు నామములో. చాలా మంది మిషనరీస్ ఇక్కడికి వచ్చారు, చచ్చిపోయారు. అటువంటి వారిలో నన్ను స్పందించినటువంటి నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి కుటుంబము స్టెయిన్స్ గారి యొక్క కుటుంబం, గ్రహం స్టెయిన్స్ గారి యొక్క కుటుంబం. నా చిరకాల కోరిక ఏంటంటే వారు ఏర్పరిచినటువంటి ఆ యొక్క ప్లేస్ కి నేను వెళ్ళాలి. ఐ వాంట్ టు గో అండ్ నీల్ డౌన్ అండ్ ప్రే దేర్. అక్కడ ప్రార్థన చేయాలనేటువంటి ఒక కోరిక నాకు. నేను నమ్ముతున్నాను, నా ప్రార్థన ఏంటో తెలుసా? ఈ ఒరిస్సా రాష్ట్రం నుంచి ఏ విధంగా గ్రహం స్టెయిన్స్ ఇక్కడికి వచ్చి సేవ చేసి ఇక్కడ చచ్చిపోయాడో, ఈ సంఘం నుంచి, ఇక్కడ ఉన్నటువంటి సంఘాల నుంచి అటువంటి వారు వేరే రాష్ట్రాలకు వెళ్ళుదురుగాక, వేరే దేశాలకు వెళ్ళుదురుగాక. దేవుని యొక్క పరిచర్య బలముగా చేసి ఆయన యొక్క లాస్ట్ కమాండ్మెంట్ ఏంటో తెలుసా? చివరి ఆజ్ఞ ఏంటో తెలుసా?
దాన్ని ద బిగ్గెస్ట్ కమిషన్ అంటారు. అదేంటో తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఆ సువార్తను ప్రకటించండి. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యథార్థంగా ఆన్సర్ చేయాలి మీరు. ఆనెస్ట్‌గా ఆన్సర్ చేయాలి. సేవకులైనా పర్వాలేదు, ఇక్కడ కూర్చున్నటువంటి వారైనా పర్వాలేదు, సువార్థికులైనా పర్వాలేదు, పెద్దవారైనా పర్వాలేదు, చిన్నవారైనా, స్త్రీలైనా, పురుషులైనా. యథార్థంగా ఆన్సర్ ఇవ్వండి. నేను ఈ ప్రశ్న వేస్తున్నా. 8:52 అయింది. నాకు కరెక్ట్‌గా 8 నిమిషాలు ఉంది. నేను ముగించేస్తున్నా. వినాలి. 8:52 అయింది టైం ఇప్పుడు. 8:53కి 8:53కి ఈ బిల్డింగ్ పడిపోయింది అనుకుందాం. ఏం పడిపోయింది? ఈ బిల్డింగ్ పడిపోయింది. ఫస్ట్ నేను చచ్చిపోయా. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆన్ ద స్పాట్ చచ్చిపోయారు. అవునా? బెంగుళూరు నుంచి వచ్చి చావు కబురు చెప్తున్నావయ్యా అనుకుంటున్నట్టున్నారు మీరు. కొంతమంది మొఖాలు అలాగున్నాయి. డోంట్ వరీ. నేను మిమ్మల్ని భయపడించడంలే. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి. ఎందుకంటే నేను ఒక సువార్థికుడిని. ఐ యామ్ ఎన్ ఎవాంజలిస్ట్. ఓకే. నా పరిచర్య యొక్క పిలుపు సువార్త పరిచర్య. 8:53కి ఏమైపోయింది బిల్డింగు? పడిపోయిన తర్వాత ఏమైంది ఫస్ట్? చెప్పండి పర్లేదు. నేను చచ్చిపోయా. దాని తర్వాత ఇక్కడ ఉన్న వారందరూ చనిపోయారు. ఎన్ని గంటలకి? 53కి. 8:54కి పాస్టర్ గారు, బ్రదర్ గారు 8:54కి ఖచ్చితంగా నేను నా ఆత్మ పరలోకంలో ఉంటాదండి. ఆ గ్యారంటీ, ఆ ష్యూరిటీ, ఆ అష్యూరెన్స్, ఆ నిశ్చయత, ఆ నమ్మకము, ఆ ఆ యొక్క దమ్ము నాకుంది అనేటువంటి వారు ఎంతమందో నిజంగా యథార్థంగా ఆన్సర్ ఇవ్వాలి. నా ప్రశ్న మీకు అర్థమైంది కదా? ఒకరినొకరు చూసుకొని నవ్వుకోకండి, కొట్టుకోకండి. నువ్వెత్తు నేనెత్తని. అట్లా కాదు. కుటుంబం ఎత్తడానికి లేదు. మా కుటుంబం పోతాదండి అన్న. నేను నీ గురించి అడుగుతున్నా. నువ్వు పాస్టర్‌వైనా, ఎవాంజలిస్ట్‌వైనా ఎవరివైనా కావచ్చు. 8:54కి ఎంతమంది పరలోకంలోకి పోతారో దమ్ముందో చేయెత్తి చూపించండి చూస్తాం. యథార్థంగా. ఇట్లాంటి ప్రశ్న వేసి వెనకాల తిరగాలంటే భయం నాకు. నిజంగా. ఒకరోజు ఇలాగ చర్చ్‌లో ఈ ప్రశ్న వేస్తే ముందర ఉన్నటువంటి విశ్వాసులందరిలో దాదాపు 70 మంది, 80% చేతులెత్తారు. వెనకాల తిరిగితే పాస్టర్‌లు అందరూ చేయెత్తలేదు. కింద దించున్నారు. పర్వాలేదు. వెనకాల ఉన్నవారు చేయెత్తారని అనుకుంటున్నాను. నేను వెనక్కి చూడను. ఆ! ఈరోజు సంఘ పరిస్థితి ఇది. పాపం ఆయనేమో సంఘం అభివృద్ధి కావాలి అని మేడలు కట్టాలని, సంఘం యొక్క ఆత్మీయ మేడలు కట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ సంఘానికి పునాదులు లేవు. క్షమించండి ఈ మాట చెప్తున్నాను. నన్ను క్షమించండి ఈ మాట చెప్తున్నాను. మీరు బాధపడినా పర్వాలేదు. ఇంటికి పునాది లేకపోతే ఆ ఇల్లు నిలబడుతుందా? చెప్పాలి. నిలబడదు. సంఘానికి, ఆత్మీయ జీవితాలకు పునాది ఏంటో తెలుసా? ఏంటి? ప్రార్థన. ఆ? ఉండు. సంఘానికి, జీవితాలకు ఆ? పునాది ఏంటి? నో. నో. యథార్థమైన జీవితం బయట ఉండేవాడు కూడా జీవిస్తాడమ్మా. ఆ! పానీపూరి వేసుకునేవాడు నాకు ఈరోజు సమోసా, వడలు తెచ్చారు. వాడు కూడా వేస్తాడు యథార్థమైన జీవితం. ఎవరైనా ఒకరు చెప్పగలరా? కనీసం ఒకరైనా చెప్పగలరా ఆన్సర్ దీనికి? నేను బాగా ప్రేమించేటువంటి వారు గన ఇలాగా మిమ్మల్ని కూడా నేను ప్రేమిస్తున్నా క్రీస్తు ప్రేమతో. ఒకవేళ నేను మా ఊర్లో వాళ్ళు గాని, నా ఎదుట గన ఇలాగ నిలబడి ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ఇలాగుంటే నేనేమంటానో తెలుసా వాళ్ళని ప్రేమతో? సిగ్గు లేదా అంటా. క్షమించండి మళ్ళీ. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత 3 దినాల తర్వాత రాళ్ళతో కొడతారు, నన్ను చంపేస్తారో మీ ఇష్టం. కానీ 3 రోజులు నేను చెప్పే మాటలు మీరు వినాల్సిందే. ఎందుకంటే ఆయన కష్టపడి నన్ను ఇక్కడికి పిలిపించుకున్నాడు. నేను దేవుని దగ్గర ప్రార్థన చేసి ఉపవాసం ఉండి నిలబడ్డా ఇక్కడ. భారంతో నిలబడ్డా, హృదయ భారంతో నిలబడ్డా. సంఘానికి పునాదేంటి?
చెప్పాలి. మీరు చెప్పకపోతే ఇట్లే ఉంటారు రాత్రి 1 గంట వరకు తెక్కోని నేను. చెప్పండి. విశ్వాసమా? ఇంకా ఐక్యత, ఇంకా పరిశుద్ధత, ఇంకా ప్రార్థన, ఇంకా ఆత్మల భారబ్బా! ఎంత బాగా చెప్తాండ్రు చూడండి పిల్లలు. ఇంకా పెద్దోళ్ళు చెప్పండి. మగోళ్ళు చెప్పండి. ఎప్పుడు ఆడోళ్ళేనా? చెప్పండి. ఆ! అయ్యా తొందరగా ముగించేయండి మేము వెళ్ళిపోవాలన్నట్లు చూస్తున్నారు మీరు. నేను వదిలిపెట్టను మీరు చెప్పేంత వరకు. చెప్పండి. పునాది ఏంటి? సంఘానికి, మన జీవితాలకు, మన కుటుంబాలకు పునాది ఏంటి? ఫౌండేషన్ ఏంటి? స్ట్రాంగ్‌గా కట్టబడాలంటే ఫస్ట్ ఉండాల్సిందేంటి లైఫ్‌కి? మోకాళ్ళ ప్రార్థన. ఏమన్నారు? ఎవరు అన్నారే మోకాళ్ళ ప్రార్థన? అబ్బా! ఎవరు చెప్పారు ఆ మాట? పైకి లేయి నాన్న. లేయి. వెరీ గుడ్. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి పాపకి. ఆ! ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి నుంచి చదవండి. యోహాను సువార్త 3 మొదటి నుంచి. ఆ! భయమేస్తుంది నాకిప్పుడు. యూదుల ఆ! ఉండెను. అతడు రాత్రియందు ఆ! 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 ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే కానీ ఆ! చెయ్యలేడని ఆయనతో దాని తర్వాత తల్లి చదవమ్మ. అందుకు యేసేమన్నాడు వినాలి. అందరూ వినాలి జాగ్రత్తగా. ఏంటిది? ఆ! ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని అనెను. అందుకు ఆ! ఎలాగు జన్మించగలడు? ఆ! ఆ! అడగగా యేసు ఇట్లనెను. మళ్ళీ చూడాలి ఈ మాట. ఏంటది? ఉండమ్మా. చెప్పు చదువమ్మా. ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ ఆ! అంతే. అంతే. మారు మనస్సు అన్నటువంటి మాటకు అర్థం ఏంటి? ఒకడు క్రొత్తగా జన్మించాలి. అంతే. దట్ ఈస్ ద ఫౌండేషన్. రక్షణ అంటారు దాన్ని. మరొక మాట పాప చెప్పిన మాట మారు మనస్సు. ఇప్పుడు చదివినది నూతనంగా జన్మించడం, క్రొత్త జన్మ, క్రొత్త పుట్టుక. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం ఈ డిసెంబర్ నెలంతా కూడా మనము? యేసయ్య పుట్టుక గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పుట్టాడండి, ఆయన పుట్టాడండి. ఇందాక ఏదో చదివాం. ఎవరో పాడుతున్నారు పాట. తార. ఆ! ఎత్తైన తార, గగనానికి వెలిసిన తార, అది ఇది అనుకోని. అవునా? ఇవన్నీ దేనికి చిహ్నాలు? యేసయ్య యొక్క పుట్టుక. మనం మాట్లాడాల్సింది యేసయ్య లోకంలో జన్మించాడన్న విషయం కాదు. యేసయ్య నాలో జన్మించాడా లేదా అన్నది. హల్లెలూయా! హల్లెలూయా! ఆ నూతనమైన జన్మ లేకపోతే నికోదేము మనలాంటోడు ఆయన ఏమని అడిగాడో తెలుసా? అయ్యా ఏందండి నువ్వు మాట్లాడే మాటలు? ముసలోడు ఎట్లా తిరిగి జన్మించాలి? తల్లి గర్భంలోకి మళ్ళీ తిరిగి పోవాలా? అని అడిగాడు ఆయన. అందుకు యేసు ఏమన్నాడు? సమాధానం ఇచ్చాడు. ఒరేయ్ నాయనా అట్లా కాదురా. నేను చెప్తున్న జన్మ ఏంటో తెలుసా? ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి. 2 విషయాలు జరగాలి నీ జీవితంలో. ఆత్మీయమైనటువంటి జననము, నీటి మూలముగా మరొక జననం. ఓకే. ఇప్పుడు ఈ ప్రశ్న అడగడానికి నేను చాలా భయపడతాను కానీ అడుగుతున్నా. ఈ ప్రశ్న అడగడానికి నేను చాలా 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 భయపడుతున్నా కానీ అడుగుతున్నా ఈ మాట. ఎంతమంది నీటిలో బాప్తిసం తీసుకున్నారు ఇక్కడ? అవ్వ! ఎత్తండి. ఇంతకుముందు ఎత్తలా మీరు. కదా! ఎంత ఘోరం. ఎంత ఘోరం. అంటే మారు మనస్సు లేదు. ఈ మారు మనసు అంటే ఏంటో తెలుసా? పాప చెప్పిన మాటకు అర్థం ఏంటో తెలుసా? మారు మనస్సు, క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పనా? ఇందాక మిమ్మల్ని ప్రశ్న అడిగాను. ఏంటది? ఇప్పుడు చచ్చిపోతే పరలోకంలో నువ్వు ఉంటావా లేదా అన్నప్పుడు
ఇమ్మీడియట్ గా చేయెత్తాలి. అది దేన్ని బట్టి వస్తుంది? మారు మనసును బట్టి వస్తుంది, రక్షణను బట్టి వస్తుంది, నూతనమైన స్వభావములోకి నువ్వు ప్రవేశించినప్పుడు వస్తుంది. నీవు క్రీస్తులో జన్మించినట్లయితే నీవు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. ఇట్స్ ఎ రెన్యూవల్ ఆఫ్ లైఫ్. ఒక నూతనమైన స్వభావం. రేపు నేను చెప్పబోయేటువంటి ఆ యొక్క కథలో ఎట్లాంటి ట్విస్ట్, ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీకు మతిపోద్ది నేను చెప్తున్నా. మనందరి జీవితంలో అటువంటి పరివర్తన జరగాలి. ఏం పరివర్తన? స్వభావములో పరివర్తన, ఆలోచనలలో పరివర్తన, చూపుల్లో పరివర్తన, మన నడవడికలో పరివర్తన, మన అలవాట్లలో పరివర్తన, మన మొబైల్లో ఏవైతే చూసుకుంటున్నామే దాంట్లో పరివర్తన, ఒకరిని చూసి మన మనసులో తలంపులు పుడతాయే దానిలో పరివర్తన. దాన్ని ఏమంటారు తెలుసా? ఆత్మ మూలముగా జన్మించడం. ఈరోజు బాధకరమైన విషయం ఏంటంటే, సంఘంలో సభ్యత్వం కొరకు ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా, బర్త్డేలు జరిగినా, ఇంకేమైనా జరిగినా వాటిని అన్నింటినీ జరిపించడానికి సంఘం ఉండాలి, సభ్యత్వం ఉండాలి. కాబట్టి బాప్తిజం తీసుకుంటున్నాం. తప్పు, తప్పు. నువ్వు నూతనంగా జన్మించకుండా, నువ్వు ఆత్మ మూలముగా జన్మించకుండా నీటి మూలంగా బాప్తి పోయి మునగడానికి అదేమి స్విమ్మింగ్ పూల్ కాదు. సరదాగా వెళ్ళి అలా మునిగొచ్చడానికి అది స్విమ్మింగ్ పూల్ కాదు. ఇట్స్ అ హోలీ, అది క్రియ, అది పరిశుద్ధమైన క్రియ. నేను మిమ్మల్ని భయపడిస్తున్నాను అనుకోండి, ఏమని అనుకోండి, నేను నమ్ముతున్నా ఈ సంఘంలో దేవుడు ఏదో చేయడానికి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఆలోచించాలి, మీరు ఆలోచించాలి. మనస్సులో మారు మనస్సు లేకుండా, పరివర్తనలో మారు మనస్సు లేకుండా, నీ భవిష్యత్తు విషయంలో, నీ స్వభావం విషయంలో, దేని విషయంలో మారు మనసు లేకుండా నువ్వు నీళ్ళలో ఎలాగ మునగలవు? నో, దట్స్ రాంగ్. దట్ ఈస్ నాట్ బిబ్లికల్. నేను రాంగ్ అని చెప్పడంలే, అది బైబిల్ ప్రకారము తప్పు అంటున్నా. ఒకడు ఆత్మ మూలముగా జన్మించాలి. దాని తర్వాత వాక్యం మీరు చదవండి, చదువు తల్లి. దాని తర్వాత ఆ ఆ ఆ ఆ ఆ ఉన్నది. ఆ చాలా మంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. అరే నేను బాప్తిజం తీసేసుకున్నానే, అరే 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 ఇప్పుడు ఏం చేస్తాం? ఆశ్చర్యపడవద్దు. యూ హ్యావ్ టు బి బోర్న్ అగైన్ ఇన్ యువర్ స్పిరిట్. ఆత్మ మూలంగా జన్మించాలి. దాని తర్వాతనే నీళ్ళలో మునగడం. నీళ్ళలో మునగడం ఏంటి? ప్రభువా, ఇదిగో నాయనా, నా జీవితం ఇది, నా పాపపు జీవితానికి నేను చచ్చిపోతున్నా. బాప్తిజం యొక్క అర్థం తెలుసా? ప్రభువా, నేను ఇదిగో ఇలాగున్నానయ్యా, నా పాపాలకు నేను చచ్చిపోతున్నా, నీ పునరుత్థాన శక్తిని నేను పొందుకొని నూతనమైన వ్యక్తిగా మళ్ళీ తిరిగి లేస్తున్నానయ్యా. ఇక నుంచి ఒక నూతనమైన జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభువా అని దేవుని దగ్గర నిర్ణయం తీసుకునే క్రియే నీటి బాప్తిజం. అది తీసుకునేసంతా అయిపోయిందంటే నో. ఇప్పుడు అది తీసుకొని ఒక్కడు చేయెత్తలేదే, మరి ఎట్లయితే పరలోకానికి వెళ్తారంటే? మరి ఆ రోజు చేసింది ఏంటి? స్విమ్మింగా? నో, ఐఎమ్ టెలింగ్ యూ, నేను మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మేలుకోండి, మేలుకోండి. నేను మిమ్మల్ని ఖండించడంలే, దేవుని ప్రేమతో నేను మీకు చెప్తున్నా, సలహా ఇస్తున్నా. ఎస్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. పునాదులు లేకుండా దానిపైన నువ్వు ఎంత కఠిన ఏమైపోతుంది? కూలిపోద్ది. ఇప్పుడు నీకు ఇక్కడ రక్షణ లేదు, బేసిక్ ఫౌండేషన్ లేదు. వాట్స్ ద పాయింట్? వాట్స్ ద పాయింట్? దేవుడు యేసయ్య అంటున్నాడు ఆ మాట. నేను రాసిన మాట కాదు అది. యేసయ్య అంటున్నటువంటి మాట పరిచయంతో ఏమని? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఓన్లీ దెన్ యు విల్ ఎంటర్, ఓన్లీ దెన్ యు విల్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. రాత్రికి నిద్ర పట్టకూడదు మీకు, నిజంగా చెప్తున్నా. ఈ మాటలు మీకు రింగ్ అవ్వాలి, రింగ్ అవ్వాలి. రాత్రికి మీకు నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు తెలుసా? ఈ గడప దాటి వెళ్ళే లోపు ఈరోజు యేసు క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించాలి.
ఆత్మ మూలముగా మీరు జన్మించాలి. యు నీడ్ టు బి బోర్న్ అగైన్. ఇక్కడి నుంచి మీ ఇల్లు ఎంత దూరమో నాకు తెలియదు, పొయ్యో లోపల చచ్చిపోతే ఈయనేంద్రా నాయన సావు గురించే మాట్లాడుతున్నాడు. మీరు సావకూడదనే ఈ ప్రయత్నం అంతా. ఎక్కడ చేస్తారో తెలుసా నేను ఈ మాటలు చెప్పకపోతే? నరకంలో చేస్తారు. అక్కడ అగ్ని ఆరదు. ఈ ఇవి మాత్రం బాగా తెలుసు చూడండి. టక 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 అని చెప్పేస్తున్నారు. ఆ? ఇవి తెలుసు, కానీ వాక్యాన్ని తెలుసుకోవడంలో పెద్ద థ్రిల్ లేదు. తల్లులారా, అమ్మలారా, అయ్యలారా, ఆ వాక్యానుసారం జీవించాలి. ఆ వాక్యం మన జీవితంలో అవును ఆమేన్ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆహా. నీవు నేను నూతనంగా జన్మించకపోతే నో యూస్, నో యూస్. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నా, మా తాతలు వస్తున్నారండి, మా నాన్నోళ్ళు వస్తున్నారండి, ఇది థర్డ్ జనరేషన్ అని కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు. నో యూస్. అయ్యా ఈ చర్చికి ఎక్కువ దశంభాగం ఇచ్చేది మేమే. నో యూస్. అయ్యా ఈ చర్చికి కమిటీ మెంబర్ని నేను. ఇంట్లో పెట్టుకో ఆ టైటిల్ అన్ని. నేను కూడా ఒక బిషప్, ఒక అపోస్తలుడు, ఒక పాస్టర్ అన్న కుటుంబంలో నేను కూడా అలాగే గొప్పలు చెప్పుకున్నా. ఓ మా మేము ఇట్లాంటి వాళ్ళు, మా అట్లాంటి వాళ్ళు అని. నాకు సువార్త చెప్పడానికి వచ్చిన ఆయన ఒకే ఒక మాట అన్నాడు. నీ కుటుంబముగా నువ్వు పరలోకానికి పోతావని నేను అడగడం లేదయ్యా, నువ్వు పోతావా లేదా చెప్పు అన్నాడు. తలదించుకున్నా నేను సమాధానం లేక. మనం అనుకుంటాము నేను మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి, నేను ఇందా కొంతమంది యథార్థమైన జీవితం, ప్రార్థన, విశ్వాసము. బయట వాళ్ళు కూడా విశ్వాసమే. మమ్మల్ని ఈరోజు డ్రైవింగ్ చేసుకొని వచ్చి దింపిన ఆయన కూడా ఎన్ని విశ్వాసపు మాటలు మాట్లాడాడో తెలుసా? ఆయన నేను ఎక్కడికి వస్తున్నానో తెలియదు, నేను ప్రార్థన అని చెప్పాను. ఆయన ఏ ప్రార్థన అనుకున్నాడు కానీ ఆయన అన్నాడు, రండి ఈ 3 రోజుల్లో నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుపోతాను, ఆ గుడికి తీసుకుపోతే, ఈ గుడికి తీసుకుపోతా. ఆయన విశ్వాసం కూడా ఉంది, ఆయనకి ఉంది విశ్వాసం. 3 దినాల్లో అది తెలియకుండా నేను అనేసి ఎక్కడికి తీసుకుపోయింది ఆయన నన్ను. ఆ? మీకు తెలుసు కదా ఎక్కడికో, ఈ రాష్ట్రంలో ఎక్కడికి తీసుకెళ్తాడో, అది పూరికి వస్తే అడిగి తీసుకొని వెళ్ళిపోయిండు నన్ను. ఆయనకి ఉంది విశ్వాసం. కానీ అది కాదు దేవుని వాక్యం. ఆత్మ మూలముగా జన్మించాలి అంటే ఏంటి? నీ పాత స్వభావాన్ని నువ్వేం చేయాలి? చంపేయాలి. చంపేయాలి. సిగరెట్లు తాగుతున్నావా? తాగుతున్నావా? వ్యభిచరిస్తున్నావా? అవివాహేతర సంబంధాలు, వివాహేతర సంబంధాలు పెట్టుకున్నావా? డ్రగ్స్ వేసుకుంటున్నావా? ఈడ బాగా పరిశుద్ధంగా కూర్చొని హల్లెలూయా చెప్పి బయటకు పోయి మాణిక్చందు గుట్కాలు, జరదాలు కొడుతున్నావా? గాంజా కొడుతున్నావా? బంగి కొడుతున్నావా? వ్యభిచరిస్తున్నావా? ఇవన్నిటిని కూడా దేవుడు ఒప్పుకోడు. ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఈరోజు నువ్వు నూతనంగా జన్మింపబడాలి. చివరిదిగా ఒక పాట పాడాం మేము. ఏంటో తెలుసా? లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు స్థిరమయ్యా. ఇవన్నీ నేను రాసినటువంటి పాటలు. చిన్న పరిచయం చేసుకుంటాను నేను. దేవుని మహాకృపను బట్టి దాదాపు ఒక 100-150 పాటలు యూట్యూబ్లో మా పాటలు ఉన్నాయి. వెళ్ళి చూడండి. జోయల్ ఎన్ బాబ్ అని కొడితే ఉన్నాయి. వన్నెస్ అన్నటువంటి సేవకులతో చేసినటువంటి దాంట్లో కూడా నేను ఉన్నాను. వెళ్ళి చూడండి. నేను ఒక సువార్థికుణ్ణి, దాని తర్వాత ఒక ఆరాధికుణ్ణి, ఆరాధన నాయకుల్ని తరబిదు చేసేటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు మా పరిచయం ద్వారా. ఓకేనా? ఇప్పుడు దేవుని సేవ చేసి ఈ భారం ఎందుకో తెలుసా? ఇంత భారం, ఇంత ఏడుపు కలిగినటువంటి భారం ఎందుకో తెలుసా? నా జీవితం మామూలు జీవితం కాదు. అది మీరు వినబోతారు రాబోయే దినాలు. అన్నగారు చెప్పారు కదా, ఆయన నోట నుంచి వింటేనే కరెక్ట్గా ఉంటుందని చెప్తాను. నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను. కానీ అవన్నీ విన్న తర్వాత మీరు నాతో మాట్లాడతారో మాట్లాడరో కూడా నాకు తెలియదు. డౌటే. అంత భయంకరమైన జీవితం. ఈరోజు ఈ భారంతో ఎందుకు నిలబడుకొని ఉన్నానో తెలుసా? ఇంత భారంగా దేవుని ఎందుకు ఆరాధిస్తున్నానో తెలుసా? భిక్షముగా వేశాడు. ఈరోజు మేము ట్రైన్లో వస్తుంటే చాలా మంది భయంకరమైన పరిస్థితుల్లో అడుక్కుంటూ వచ్చారు మా దగ్గరికి. ఆ కింద ఉన్నటువంటి ఫ్లోర్ అంతా అలా తుడుస్తారు, దగ్గరకు వస్తాడు, అడుక్కుంటాడు, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తాడు. ట్రైన్లో చూసింటారు కదా మీరు. అంతకంటే ఘోరమైన పరిస్థితి నాది ఒకప్పుడు. అంతకంటే ఘోరం చెప్తాను నేను మీకు రేపు. కానీ ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? ఆత్మ మూలంగా నీవు నేను జన్మించకపోతే ఏముండదు నీకు నాకు? పునాదులు ఉండవు. పునాదులు ఉండవు.
ఒకవేళ ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళే లోపు నీ జీవితంలో ఏదైనా సంభవించకూడనిది సంభవిస్తే నువ్వు ఎక్కడుంటావో నీకే తెలుసు. ఇందాక నువ్వు చేయెత్తలేకపోయావు, అవునా? ఈరోజు నేను మీకు గుర్తుకు చేశాను యోహాను సువార్త 3:3 నుండి. ఏంటది? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని, అనగా ఆత్మ మూలముగాను నీతి మూలముగాను జన్మించాలి. ఆత్మ మూలముగా జన్మించిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ బ్యాప్టిజం. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకోనండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న, చివరి ప్రశ్న ప్రార్థనతో ఈ యొక్క కూటాన్ని నేను ముగిస్తాను. అందరూ కళ్ళు మూసుకోనండి. కళ్ళు మూసుకోనండి. మీ హృదయాల్లో పడవలసినటువంటి విత్తనాలు ఆల్రెడీ పడ్డాయి. వాటికి నీరు పోసి ఫలించేటువంటి వాక్యము దేవుడు రాబోయే 2 రోజుల్లో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకోనండి. ఈరోజు మళ్ళీ దేవుడు నిన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాడు. అమ్మా కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. దేవుడు నిన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాడు. అక్క, చెల్లి, ఈ రోజు ఒకవేళ నీకు ఈ క్షణంలో నీకు మరణం వస్తే ఆ విడిచిపెట్టబడేటువంటి గుంపులో నేను ఉండకూడదు, ఎత్తబడేటువంటి గుంపు అనగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి గుంపులో నేను ఉండాలి అన్నటువంటి కోరిక నీకు ఉన్నట్లయితే, మన జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో ఈరోజు లేదు అని నిరూపించబడింది ఏంటి? మారు మనస్సు, రక్షణ పునాది. అది నా జీవితంలో లేదు బ్రదర్, అది నాకు కావాలి. మొట్టమొదటిగా పునాదిని నేను ఈరోజు వేసుకుంటాను నా జీవితంలో. దానిపైన నా ఆత్మీయ జీవితాన్ని, నా ఇంటిని నేను కడతాను. నీ సహాయంతో నేను కడతాను అన్నటువంటి ఆశ కలిగినటువంటి వారు, అన్న కోరిక కలిగినటువంటి వారు. మళ్ళీ నేను ఈ ప్రశ్నను రిపీట్ చేస్తున్నాను. దేవుడు అడుగుతున్నాడు, ఒకవేళ ఈ క్షణంలో నీకు మరణం సంభవిస్తే, ఇంతకుముందు చేయెత్తలేని పరిస్థితిలో ఉన్నావు కదా, అలాగా నేను ఉండకూడదు, నా ఖచ్చితంగా నా ఆత్మ పరలోకంలో ఉండాలి అని ఆశపడేటువంటి వారు, నేను నూతనంగా ఈ రోజు జన్మించాలి, అటువంటి పునాది నాకు కావాలి అన్నటువంటి వారు అందరూ కళ్ళు మూసుకొని ఉండగా, ఒకవేళ అటువంటి కోరిక కలిగినటువంటి వారు మీరైతే నిన్నటి దినమున మధ్యాహ్నం 11:30 గంటలకి, ఉదయం 11:30 గంటలకి నెల్లూరు సెంట్రల్ జైల్లో మేము ఉన్నాము. నెల్లూరు సెంట్రల్ ప్రిజన్ లో మేము ఉన్నాం. అందులో యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి హంతకులను చాలా రీసెంట్ గా భయానకంగా విచక్షణారహితంగా మర్డర్ చేసినటువంటి స్త్రీల ప్రిజనర్స్ ని మేము చూసాం. అనగా అక్కడ ఉన్నటువంటి స్త్రీ ఖైదీలను మేము చూసాం. వారికి ఇదే సువార్తను ప్రకటించాం, ఇదే వాక్యాన్ని మేము ప్రకటించాం. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ మాటలు విన్నప్పుడు కన్నీరు పెట్టుకున్నారు. ఈ సువార్తను మేము ప్రకటించి ఇదే వాక్యాన్ని చెప్పినప్పుడు, ఈ రోజు నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ ఆత్మ పరలోకానికి వెళ్తుందా లేదా నరకానికి వెళ్తుందా? ఆ మలామలా మాడేటువంటి అగ్ని క్రింద నీవు ఉంటావా? నిత్య నరకాగ్ని అది. పండ్లు కొరుకుటయు, ఏడుపులు, పెడబంపులు. అయ్యయ్యో, నేను ఈ చిన్న సీక్రెట్ మిస్ అయ్యానే, రక్షణ పొందలేకపోయానే. చర్చికి వెళ్తే చాలనుకున్నా, కానుకలు వేస్తే చాలనుకున్నా, నా దశంభాగాలు ఇస్తే చాలనుకున్నా, మీటింగ్లు అటెండ్ అయితే చాలనుకున్నా, పాటలు పాడితే చాలనుకున్నా. ఈ వాక్యం నన్ను ఈరోజు బతికిస్తోంది, నా కళ్ళు విప్పింది, నా ఆత్మీయ నేత్రాలకున్న గుడ్డితనాన్ని అది తుడిచివేసింది. ఇప్పుడు నేను చనిపోయినా కూడా నేను పరలోకంలో ఉండాలి అన్నటువంటి ఆశ కలిగినటువంటి వారు అది నీవైతే, అందరు కళ్ళు మూసుకొని ఉండగా దయచేసి ఈ పునాది నీకు కావాలి అంటే, ఈ రక్షణ అనేటువంటి పునాది నీకు కావాలి, మారు మనస్సు అనేటువంటి పునాది నీకు కావాలంటే, అలాగే కళ్ళు మూసుకొని కూర్చొని ఉండగా నీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ఎవరెవరికి మారు మనస్సు కావాలో
పరలోక రాజ్య స్థానము కావాలి. ఇంతకు ముందు ఈ ప్రశ్న అడిగినప్పుడు చెయ్యి ఎత్తిన వారు ఇప్పుడు చెయ్యి ఎత్తాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్, 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 వండర్ఫుల్. చెయ్యి ఎత్తలేకపోతే నో ప్రాబ్లం, అది మీ నిర్ణయం. దేవుడు ఎవరిని కూడా బలవంతం చేసే దేవుడు కాదు. ఆయన నువ్వు రక్షణ పొందు అని బలవంతం చేసే దేవుడు కాదు. ఆ నిర్ణయం తీసుకునేటువంటి స్వాతంత్రం నీకు ఇచ్చాడు దేవుడు. ఆ సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నీకు పరలోకం కావాలా నరకం కావాలా, దట్స్ యువర్ చాయిస్. ఇట్స్ నాట్ ఎ మ్యాండేట్. కానీ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు. నేను నిన్ను పరలోకంలో చూడాలని ఆశపడుతున్నా, ఆరాధించే గుంపులో నువ్వు ఒకటిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు దేవుడు. థాంక్ యూ జీసస్. చేతి చూపించి నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నా. చేతి చూపించండి. ఎవరెవరికి యేసే కావాలి, రక్షణ అనుభవం కావాలి, ఆ పునాది కావాలి అనేటువంటి వారు ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీ సువార్తకు స్పందించినైనా మీ కొరకు ఒక నిర్ణయం తీసుకుంటున్నటువంటి ఈ యొక్క బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వీరి యొక్క హృదయ భారంను మీరు ఎరిగించినారు, వారి యొక్క కోరికను మీరు ఎరిగించినారు, వారి యొక్క మనోవాంఛను మీరు ఎరిగించినారు. యేసు నామములో దానిని మీరు తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు వీరికి మరణం సంభవించిన, శారీరకమైన మరణం సంభవించిన వారి ఆత్మ చనిపోదు. ఎందుకనంటే ఈ రోజు వారు యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా వారి జీవితంలోకి నాయన ఆహ్వానించారు. నాయన, మీలో జన్మించినటువంటి వారికి, క్రీస్తునందు జన్మించినటువంటి వారికి ఆత్మీయమైనటువంటి మరణం లేదయ్యా. ఎందుకంటే కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవము పొందును అని యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో మీరు సెలవిస్తున్నారు. ఈ రోజు ఈ బిడ్డలు మిమ్మల్ని చూస్తున్నారయ్యా. వారి పాపములను మీ దగ్గర ఒప్పుకుంటున్నారు. వారి గత జీవితంకు నాయన స్వస్తి పలకాలను నిర్ణయించుకున్నారు. వారి భవిష్యత్తును మీరు మారుస్తున్నారయ్యా. ఈ రోజు వారి ప్రార్థనను మీరు వింటున్నారు, వాటికి ఆమేన్ అంటున్నారు. మీకు వందనాలు. ఒక్క ఆత్మ రక్షింపబడితే నాయన దేవదూతలు సంతోషించి గంతులు వేసి పండుగ చేసుకుంటారయ్యా. ఈరోజు ఇన్ని ఆత్మల పంటను నాయన మీరు మాకు ఇస్తున్నారు. ఒక గొప్ప ఆత్మ కార్యాన్ని ఈ సంఘంలో మీరు చేస్తున్నారు. వారి జీవితాలకు, వారి కుటుంబాలకు, వారి ఆత్మీయ జీవితాలకు, ఈ సంఘానికి ఒక గట్టి పునాదిని నాయన, రక్షణ మారు మనస్సు అనేటువంటి పునాదిని మీరు వేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థనలో, వాక్యములో, విశ్వాసములో, సహవాసములో, సాక్ష్యములో మీలో ఎదగడానికి సహాయం చేయండి. మీరు రాకడ బహు సమీపంగా ఉన్నదయ్యా. మీ కొరకు నైనా ప్రకాశించే జ్యోతులుగా ఈ బిడ్డలు మీరు వాడుకోనండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వారి జీవితంలో జరిగిన ఈ అద్భుత కార్యము గురించి వివరించడానికి సహాయం చేసి నడిపించుకొని వారి ప్రతి అవసరతను, శారీరకమైనది, మానసికమైనది, ఆత్మీయమైనది నాయన మీరే తీర్చి రాబోయే దినాల్లో రాయబారులుగా, దీపస్తంభాలుగా వారిని నిలబెట్టుకొని మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి జవాబు పొంది ఉన్నాము స్వామి. ఆమేన్. చేయెత్తినటువంటి వారందరూ కూడా ఆ కుడి చేతిని మీ గుండెల పైన పెట్టుకొని ఈ చిన్న ప్రార్థన నా వెంబడి మీరు చెప్పాలని నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను. మీ దగ్గర నుంచి నేను కోరుతున్నాను. గుండెల పైన చేయి పెట్టుకోనండి. గట్టిగా అందరూ వినున్నట్లుగా విశ్వాసముతో ఈ ప్రార్థన దయచేసి నా వెంబడి చెప్పండి. యేసు ప్రభువా, గట్టిగా చెప్పాలి. యేసు ప్రభువా, నేను పాపినయ్యా. నా కొరకు, నా పాపముల కొరకు, నా రోగముల కొరకు, నా శాపముల కొరకు, నా మరణ స్థితి కొరకు, నా ఓటముల కొరకు 2000 సంవత్సరాల క్రితము విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ పరలోక రాజ్యమును తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉన్న స్థానమును విడిచిపెట్టావని, భూలోకమునకు రిక్తుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు నా కొరకు
భూలోకములో జీవించావని శిలువమానులో నీ యొక్క విలువైన ప్రశస్తమైన రక్తమును కార్చి నాకు పాప క్షమాపణ పరలోక రాజ్య స్థానమును ఇచ్చావని నా నోటితో నేను ఒప్పుకుంటూ నా హృదయములో విశ్వసిస్తున్నాను. యేసయ్యా, నా గత జీవితమును కొట్టివేసి నూతనమైన జీవితమును భవిష్యత్తును నీవు దయచేయమని నిన్ను ప్రాధేయపడుతున్నాను. ప్రార్థనలోను, వాక్యములోను, సాక్ష్యములోను, సహవాసములోను, విశ్వాసములోను నేను ప్రతి దినము ఎదగడానికి నాకు సహాయము చేయండి. సంఘములో, సంఘ సేవలో నేను కూడా పాలిభాగస్తుడిని కావడానికి సహాయము చేయండి. మీ రాజ్య సువార్తను ప్రకటించే బిడ్డగా నన్ను నిలబెట్టుకొని నా జీవితము ద్వారా మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థన చేసి జవాబు పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్కసారి గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టండి. వావ్. నా వైపు చూడండి. ఇప్పుడు అడుగుతున్న ఒక ప్రశ్న. ఇప్పుడు ఎంత అయింది టైము? 9:23. 9:24కి ఏమొచ్చింది? బిల్డింగు కూలిపోయింది. ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఎంతమంది 9:25కి ఖచ్చితంగా నేను పరలోక రాజ్యంలో ఉంటానన్న నమ్మకం ఎంతమందికి ఉంది? ఇంతకుముందు చేతులు ఎత్తి ఇప్పుడు ఎత్తకపోతే రాళ్ళు ఎత్తుకుంటాను నేను ఇంకా. ఎందుకంటే ఏమి ఇచ్చాడు ఇప్పుడు దేవుడు మీకు? ఎప్పుడైతే మనం నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తామో మనకేమొస్తుంది? విశ్వాసమును బట్టి, ఆయన యొక్క కృపను బట్టి మనకేమొస్తుంది? రక్షణ, మారు మనస్సు వస్తుంది. ఈరోజు మీకు అదే ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు తేదీ ఎంత? డిసెంబర్ 15, 2024. మీరు క్యాలెండర్లలో మీ యొక్క డైరీలో రాసుకోవాల్సినటువంటి దినము, సమయం ఇది. ఎందుకో తెలుసా? ఈ రోజు ఆత్మ మూలముగా మీరు తిరిగి జన్మించారు. హల్లెలూయా. ఇప్పుడు నీటి మూలముగా జన్మించినటువంటి వారు ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఆ ప్రేరేపణ పొంది మీ సేవకుడి దగ్గరకు వచ్చి అడగాలి, అయ్యా నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను అని నిర్ణయం చేసుకున్నప్పుడు ఆయన మీకు వాక్యంలో నుంచి బాప్తిసం గురించి బోధించి మిమ్మల్ని ఆ యొక్క నీటి బాప్తిసంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. అబ్బా, అయిపోయింది అనుకుంటున్నారా? ఆహా. ఈ రోజు దేవుడు ఏమేశాడో తెలుసా? మీ ఆత్మీయ జీవితాలకు ఏమేశాడు? పునాది వేశాడు. పునాది వేశాడు. రేపు ఉదయము, సాయంకాలం, ఎల్లుండి ఉదయము, సాయంకాలం మనం ఏం చేయబోతున్నామో తెలుసా? ఒక సుందరమైన గృహాన్ని కట్టబోతున్నాం. మీ జీవితాల గృహం. హల్లెలూయా. ఎంతమంది వస్తున్నారు రేపు, ఎల్లుండి? సాయంకాలం మాత్రం వస్తారా? ఉదయం కూడా వస్తారా? ఓకేనా? రేపు ఎల్లుండి జరిగేటువంటి మీటింగులు ఎవ్వరు కూడా మిస్ కాకండి. అమూల్యమైనటువంటి వాక్యము, అమూల్యమైన అద్భుతమైన సాక్ష్యము. అంతేకాదు దేవుని చిత్తమైతే మా యొక్క పాటల్లో నుంచి కొన్ని పాటలు, కొత్త పాటలను మేము మీకు నేర్పించి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. దేవుడిచ్చిన ఈ మంచి సమయంను బట్టి నేను మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దాని తర్వాత అయ్యగారికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కొద్ది నిమిషాలు అటు ఇటు అయ్యాయి, ఏమనుకోకండి. కానీ ఈరోజు కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునాది వేయబడింది. ఇప్పుడు మీరు సంతోషంగా వెళ్ళిపోవచ్చు. సంతోషంగా వెళ్ళి తృప్తిగా పడుకోవచ్చు. ఎందుకో తెలుసా? ఈ రోజు పోయినా కూడా పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేను నమ్మేది ఏంటో తెలుసా? ఈ రోజు మీరు జన్మించారు దేవుని కొరకు జీవించాలి. ఇక నుంచి దేవుని కొరకు జీవించాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. అటు కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా చేతులను అందరూ హల్లెలూయా. ఇంతవరకు దైవజనులు మరుగుపరిచి మనకు కావలసిన ఆధ్యాత్మిక ఆహారం దేవుడు అందించాడు. అందువల్ల దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆఖరి ప్రార్థన ఆశ్రయంతో ముగించుకుందాం. కొనార్క్ నుంచి వచ్చిన దానియేలు గారు ప్రార్థన చేస్తారు. పాస్టర్ ఉమేగా గారు ఆశీర్వాదాలను కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. మహోన్నతుడైన దేవా,
సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ పవిత్రమైనటువంటి పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయమందు ప్రభువా, మీ కుమారుని నిలవబెట్టి మా జీవితాలకు, మా బ్రతుకులకు అవసరమైనటువంటి అనేకమైన సంగతులను మీరు మాట్లాడి ఉన్నారు. ముఖ్యంగా ప్రభువా, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు జన్మించితేనే కానీ పరలోక రాజ్యానికి వారసుడు కాడని కుమారుని ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. ఈ దినము తండ్రి, ఎంతమంది అయితే నిర్ణయం తీసుకొని ఉన్నారు, ఆ నిర్ణయానికి కట్టుబడి వారి జీవితాంతకాలము ఆ మాటను కాపాడుకుంటూ పవిత్రతలోను పరిశుద్ధతలోను మీ బిడ్డలు కొనసాగుటకు సహాయం దయచేయండి. ఎటువంటి పరిస్థితిలో కూడా వారి హృదయాన్ని కలవరపరచకుండా, మీ సన్నిధి నుండి వారిని దూరం చేయకుండా మీ కృపా సన్నిధి కాపుదల ఈ రాత్రి కాలంలో తండ్రి వారి జీవించేంత కాలము మా బ్రతుకు దినములన్నీ మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ 3 దినములు జరుగుతున్నటువంటి కోడికలలో మొదటి దినం ప్రభా, ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు దీవించండి. రేపు ఎల్లుండి జరుగుతున్నటువంటి కోరికలకు ప్రభు అనేక మందిని తీసుకుని వచ్చినకు వారి హృదయాలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంది. మాట్లాడుచున్న మీ కుమారుడికి ఇంకా శక్తిని, బలమును మీ పరిశుద్ధాత్మ తండ్రి శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంది. ఈ సైనాములు ప్రార్థనకు చూనాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకుని సావాసము ఆయన ప్రేమించిన ప్రతి ఒక్కరికి కూడి వచ్చిన మనకును ఆయన వాక్యము చేత తన దాసులను మరుగుపరచి మాట్లాడిన తన దాసులను, అలాగే వాక్యము చేత బలపరచబడిన ప్రతి బిడలను దేవుడు దీవించి ఆస్వాదించి తన రాకడ పర్యంతం ఆయన తోడై నడిపించునుగాక.